వెల్కమ్ టు అరుణశ్రీ ఛానల్ అండి. నేను ఈరోజు మీకు టిప్ చెప్పడానికని వీడియో చేస్తున్నాను. చూడండి, వేసవిలో ములక్కాయలు ఎక్కువగా వచ్చినాయి ఇంటికి. వాళ్ళు ఇచ్చి వీళ్ళు ఇచ్చి ఒకళ్ళే తెలియకుండా ఒకళ్ళు కొనుక్కొచ్చి అందువలన ఎక్కువైతే వాటిని ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా రోజు ఆ ములక్కాయలే తినలేం కదండి. అందుకని ఆ ఉద్దేశంతో ఏం చేశానంటే ములక్కాయలని కొద్దిగా వేయించి నూనెలో బాండీలో నూనె పోసి ములక్కాయ ముక్కలను పచ్చిపోయేట్లుగా వేయించుకోవాలి. అంటే ముందుగా ఏం చేయాలి, మనం మార్కెట్ నుంచి రాగానే ములక్కాయలను శుభ్రం కడిగి ఒక పొడి బట్టర్ తుడిచి ఆరబెట్టుకోవాలి. నీడలో, ఎండలో కాదు, నీడలో ఆరబెట్టుకోవాలి. ముక్కలను కోసుకొని తర్వాత శుభ్రంగా ఆరిపోయిన తర్వాత మనం బాండీలో ఒక 5-6 స్పూన్లు నూనె పోసి వీటిని ముక్కలను వేయించుకోవాలి. వేయించి ఇది తీసుకున్నాను, చూడండి ఇలా ఉంది, తీసుకున్నాను. ప్లీజ్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మధ్యలో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఇలా చేసుకోవటం వల్ల అన్ సీజన్లో ఎప్పుడైనా సాంబార్ పెట్టుకోవాలంటే ఈ ముక్కలను తీసి మనం వేసుకునే సాంబార్లో వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి, టేస్ట్గా ఉంటుంది. ఎలా నిల్వ చేయాలో చెప్తున్నాను చూడండి. ఇదిగో ఇలా వేయించిన ముక్కల్ని మనం ఇదేంటంటే ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం కలిపిన గుజ్జిది అన్నీ సమాన పాళ్ళలో వేసుకోవాలి. ఉప్పు, కారం సమాన పాళ్ళలో వేసుకోవాలి. ఒక గ్లాసు ఉప్పు కళ్ళుప్పు కాదండి, కళ్ళు ఉప్పు కొట్టింది ఒక గ్లాస్ తీసుకుంటే ఒక కారం, అంతే నిమ్మరసం పోసి దాంట్లో పెట్టుకోవాలి. ఈ ముక్కల్ని వేయించంగా వచ్చిన నూనె దీంట్లో పోసేసుకోవచ్చు. అదే నూనె మూత పెట్టి దీనిలో వేసుకోవచ్చు. తర్వాత ఈ ముక్కలను తీసుకొచ్చి దీంట్లో కలుపుకోవాలి. దేంట్లో ఈ ఉప్పు, కారం, నిమ్మరసం ఉన్న దాంట్లో కలుపుకోవాలి. అంతే. దాన్ని చక్కగా తిప్పేసి మూత పెట్టుకున్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు నూనె వాసన లేకుండా ఉంటుంది. ఎప్పుడైనా అన్ సీజన్లో సాంబార్ పెట్టుకుంటున్నాం, ములక్కాయ ముక్కలు లేవు అనుకోకుండా ఈ ముక్కలను తీసి మనం సాంబార్లో వేసుకొని వాడుకోవచ్చు. లేదంటే ఇది మన వేడివేడి అన్నంలో ఏం చేయొచ్చు, వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తినచ్చు. ములక్కాయ ముక్క నూనె, ఉప్పు, కారం, పులుపు పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చడైనా, సాంబార్లో అయినా, పులుసుల్లో అయినా ఎప్పుడైనా సరే మనం ఈ ముక్కల్ని మనం తర్వాత వాడుకోవచ్చు. కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, నూనె వాసన రాకుండా ఉంటాయి ముక్కలు. ప్లీజ్ ఒక మంచి టిప్ చెప్పాను కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి.